ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ షలోం. బాగున్నారా? బాగున్నామన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్ ఫ్రెండ్స్, ఆదాము నుండి మానవ జాతి ప్రారంభమైంది. మనుషులు పాపం చేయటం మొదలు పెట్టినప్పుడు దేవుడు వారిని శిక్షించాలని జలప్రలయాన్ని పంపించాడు. కానీ నీతిగా జీవిస్తున్న నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. కాపాడబడిన కుటుంబంలో నుంచి షేము, హాము, యాపేతు వచ్చారు. షేము నుండి వచ్చినటువంటి తరంలో నుండి తెరహు వచ్చాడు. తెరహు నుండి అబ్రహాము వచ్చాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నీ సంతానాన్ని గొప్ప రాజ్యంగా మారుస్తాను, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను. అదే సమయంలో నీ సంతానాన్ని వారికి తెలియనటువంటి దేశానికి నేను తీసుకెళ్తాను. అక్కడ 400 సంవత్సరాలు వాళ్ళు శ్రమపరచబడతారు. కానీ ఆ తర్వాత వారిని ఆ దేశం నుండి నేను వాగ్దాన భూమికి తీసుకెళ్తాను. నిన్ను దీవిస్తున్నాను, నీ సంతానాన్ని దీవిస్తాను. నీ సంతానం ద్వారా సమస్త జనములను, సమస్త రాజ్యములను దీవిస్తాను మాటిచ్చాడు. మాటిచ్చిన ప్రకారమే దేవుడు యాకోబును తనకు తెలియనటువంటి ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి యాకోబు వెళ్ళినప్పుడు 70 మంది, ఆ 70 మంది 20 నుంచి 30 లక్షలుగా వర్ధిల్లారు. 430 సంవత్సరాలు దేశంలో బానిసలుగా ఉన్నారు. మోషేను దేవుడు పంపించాడు, వాగ్దాన భూమికి వైపు నడిపించాడు. ఆ ప్రక్రియలో 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ దేవుని ప్రజలు ఒక రాజ్యముగా ఏర్పడబోతున్నారు. కాబట్టి వారికి రాజ్యాంగం కావాలి. కాబట్టి నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రాన్ని, రాజ్యాంగాన్ని దేవుడు ప్రజలకిచ్చాడు. మోషే కొంత దూరం వాడిని నడిపించి మరణించాడు. ఆ తర్వాత యెహోషువను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాన్ని వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టాడు. దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్టుగానే తన సంతానానికి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. సంతానానికి ఒక వాగ్దానం చేసిన భూమిలోనికి వారిని తీసుకెళ్ళాడు. యెహోషువ 25 సంవత్సరాలు నాయకుడిగా నడిపించి వాగ్దాన భూమిని వారికి అప్పగించి 12 గోత్రాల వారికి వాగ్దాన భూమిని పంచిపెట్టేశాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవించేటటువంటి ఒక తెగ వచ్చింది. వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలను పక్కన పెట్టేశారు, పన్నంగా పెట్టేశారు. ఫలితంగా పాపిష్టి పనులు చేయటం ప్రారంభించేశారు. ఆ రోజుల్లో ఏ ఒక్కడు కూడా దేవునికి లోబడలేదు, దేవుడికి భయపడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతులను పంపించాడు. తన వైపుకు ప్రజలు నడిపించాలని ఆశపడ్డారు. 12 మంది న్యాయాధిపతులు 350 సంవత్సరాల కాలంలో న్యాయాధిపతుల గ్రంథంలో వారు చేయాల్సినటువంటి పరిచర్య లేకపోతే నడిపించాల్సిన విధంగా నడిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు. ఆ సమయంలో ఓ గొడ్రాలు ప్రార్థన చేయగా దేవుడు కనికరించి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలం ఇచ్చినటువంటి దేవుడు ఆ చిన్న బిడ్డను ప్రవక్తగా లేవనెత్తాడు, న్యాయాధిపతిగా ఆశీర్వదించాడు, యాజకునిగా ముద్రించాడు. సమూయేలు ఉదయించాడు. అంతేకాకుండా అద్భుతంగా సమూయేలు తనకిచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రజలు వచ్చి సమూయేలుని అడిగారు, మాకు రాజు కావాలి అని చెప్పి. దేవుడు సరే, వాళ్ళు రాజును కోరుతున్నారు కాబట్టి రాజునివ్వు అని చెప్పి సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు, అభిషేకించాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేక తన హృదయానుసారమైనటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నాడు. అతని పేరు దావీదు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. సౌలు 40 సంవత్సరాలు సరైన పరిపాలన చేయకుండానే అర్ధంతరంగా తను చంపేసుకున్నాడు. ఫలితంగా దావీదు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. 40 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించిన తరువాత సొలొమోను పరిపాలన ప్రారంభించాడు. ప్రార్థనతోనే తన పరిపాలన ప్రారంభించాడు. ప్రార్థన మందిరాన్ని ప్రారంభించాడు, నిర్మాణం ప్రారంభించాడు. అద్భుతంగా తన ప్రారంభ దినాలు బాగున్నాయి. మందిరాన్ని ప్రేమించిన కొలది మందిర నిర్మాణంలో తను అప్పగించుకున్న కాలమంతా కూడా సొలొమోను అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైనటువంటి ఆత్మీయత. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మానేశాడో, మందిరాన్ని ప్రేమించడం మానేశాడు, మందిరాన్ని పట్టించుకోవడం మానేశాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు, అమ్మాయిల పిచ్చిలో పడిపోయాడు. ఫలితంగా దేవుడు వచ్చి సొలొమోను బహుగా గద్దించినా సరే సొలొమోను మనసు మార్చుకోలేదు. దేవునికి కోపం వచ్చింది. సొలొమోనుతో దేవుడు చెప్పేశాడు, ఏ రాజ్యాన్ని చూసుకొని నువ్వు, ఏ అధికారాన్ని చూసుకొని నువ్వు, ఏ ఆస్తిపాస్తులను చూసుకొని నువ్వు అపవిత్రమైన పనులు చేస్తున్నావు, చూడు, నీ రాజ్యాన్ని నీ చేతిలో తీసేస్తున్నాను, నీ దాసునికి ఇవ్వబోతున్నాను. అంతేకాకుండా నువ్వు చేసిన పాపిష్టి పరిపాలన వల్ల దేశాన్ని 2 ముక్కలు కాబోతుందని దేవుడు చెప్పాడు. అన్నట్టుగానే సొలొమోను తర్వాత రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. ఒకటి యూదా రాజ్యంగా, మరొకటి ఇశ్రాయేల్ రాజ్యంగా 2 ముక్కలు అయిపోయింది. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజులలో 8 మంది చక్కగా పరిపాలన చేశారు. వాళ్ళు చక్కగా పరిపాలన చేయటం వల్ల యూదా రాజ్యము 345 సంవత్సరాలు రాజ్యం కొనసాగింది. ఇశ్రాయేలు రాజుల్లో ఏ ఒక్కడు కూడా మంచోడు కాదు. ప్రతి రాజు పాపిష్టోడే. ప్రతిరోజు వాళ్ళు పాపిష్టి జీవితం జీవించిన వాళ్లే. కాబట్టి
ఇశ్రాయేలు రాజ్యము 210 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. అష్షూరు సామ్రాజ్యం అమాంతంగా వచ్చి ఇశ్రాయేలు రాజ్యాన్ని లోపరుచుకుంది. బందీలుగా బానిసలుగా ఇశ్రాయేలు ప్రజల్ని స్వాధీనపరుచుకుంది, తీసుకుని వెళ్ళిపోయింది. అది అష్షూరు సామ్రాజ్యం భూమి మీద బలంగా పరిపాలన చేస్తున్న రోజులు. యూదా రాజ్యం కూడా ఎంతో కొంత పాపిష్టి జీవితం జీవించేటటువంటి రాజులు పరిపాలన చేశారు. కానీ అదే సమయంలో ఆసా లాంటివాడు, యెహోషాపాతు లాంటివాడు, హిజ్కియా లాంటివాడు, అలాగే యోషియా లాంటివాడు ముందుగా పాపిష్టి జీవితం జీవించిన తరువాత తన జీవితాన్ని సరిచేసుకున్నటువంటి మనష్షే లాంటి వాళ్ళు ఎంతో కొంత దేశాన్ని అద్భుతంగా పరిపాలించే ప్రయత్నం చేశారు. వారి యొక్క అద్భుతమైన పరిపాలన కారణంగా దేశం కొంతకాలం ముందుకు సాగింది. యోషియా చనిపోయిన తర్వాత వచ్చిన రాజు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన రాజు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన రాజు కావచ్చు, వీళ్ళందరూ పాపిష్టి పరిపాలన చేస్తున్నప్పుడు ఇర్మియాను దేవుడు పంపించాడు. ఇర్మియా హెచ్చరిక చేశాడు, మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని బబులోను రాజుకు అప్పగించబోతున్నాడు, నెబుకద్నెజరు రాబోతున్నాడు, మీ దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు, ఈ దేశాన్ని కాల్చివేయబోతున్నాడు, మందిరాన్ని తగలబెట్టబోతున్నాడు, దయచేసి ఆ రోజు రాకమునిపే మీ జీవితాలను దిద్దుకోండి అని ఇర్మియా ఎంత ప్రసంగం చేసినా, ఎంత ప్రవచించినా సరే ఎవరు పట్టించుకోలేదు. ఫలితంగా ఇర్మియా చెప్పినట్టుగా నెబుకద్నెజరు వచ్చేసాడు. అదే సమయంలో ఇర్మియా ఒక మాట అన్నాడు, 70 సంవత్సరాలు మిమ్మల్ని తీసుకెళ్లి దేవుడు బబులోను రాజుకు అప్పగిస్తాడు, 70 సంవత్సరాల తరువాత మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చి దేశంలో స్థిరపరుస్తాడని చెప్పి వాగ్దానం చేశాడు. అన్నట్టుగానే బబులోను రాజు వచ్చేసాడు. అష్షూరు సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న రోజుల్లో ఒక శక్తివంతమైన రాజ్యం లేచింది, అది బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం వచ్చి అష్షూరు సామ్రాజ్యాన్ని సంపూర్ణంగా తునాతునకులు చేసేసింది. బబులోను సామ్రాజ్యం ఆ రోజు ప్రపంచంలో బహుశక్తివంతమైన సామ్రాజ్యంగా కొనసాగుతున్న సమయంలో అమాంతంగా వాళ్ళు యూదా రాజ్యం మీదకి వచ్చేశారు. యూదా రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళు నాశనం చేసేశారు. నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని, యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని కూడా తగలబెట్టేశాడు. యెరూషలేం పట్టణం పాడైపోయింది, గోడలు కూలిపోయినాయి, గుమ్మాలు కాల్చివేయబడినాయి, మందిరం తగలబెట్టబడింది. ఉన్న యూదా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు. కానీ దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాల తర్వాత నా ప్రజలను మళ్ళా తీసుకొస్తానని. బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్నే ప్రభావితం చేసే, పరిపాలించే, శాసించే స్థానంలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజు చనిపోయాడు. ఆ తర్వాత తన కుమారుడు బెల్షాజరు వచ్చాడు. బెల్షాజరు పాపిష్టివాడు. నెబుకద్నెజరు తీసుకెళ్ళినటువంటి పరిశుద్ధ పాత్రలు, మందిరం నుంచి తీసుకెళ్ళినటువంటి పరిశుద్ధ పాత్రల్లో ద్రాక్షారసం పోసుకొని వాటిని అపవిత్రపరిచి దేవునికి కోపాన్ని తెప్పించాడు. దేవుడు బెల్షాజరు చేస్తున్న పాపిష్టి పనిని చూశాడు. దేవుడు చెప్పేశాడు, మెనే టెకెల్ ఆఫ్ ఫార్సిన్ అనేటటువంటి అక్షరాల ద్వారా తన బ్రతుకేం కాబోతుందో తెలియచేశాడు. దానియేలు వచ్చాడు, బెల్షాజరుతో చెప్పాడు, నువ్వు చేసిన పాపాన్ని దేవుడు చూశాడు, నీ ప్రభుత్వాన్ని దేవుడు లెక్కలు కట్టేశాడు, ఆయన దృష్టిలో నువ్వు తక్కువ కనిపించావు కాబట్టి నీ రాజ్యము నీ చేతుల నుంచి పారసీక దేశానికి ఇవ్వబడుతుంది అని చెప్పి అన్నాడో లేదో, అదే రాత్రి పారసీకులు వచ్చేసి బెల్షాజరును చంపేశారు. పారసీక దేశాన్ని పరిపాలించే కోరేషు సామ్రాజ్యం అమాంతంగా వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసేసింది. అష్షూరు సామ్రాజ్యాన్ని బబులోను సామ్రాజ్యం నేలమట్టం చేస్తే పారసీక సామ్రాజ్యం వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసింది. ఇప్పుడు పారసీక సామ్రాజ్యం వచ్చేసింది. పారసీక సామ్రాజ్యం కోరేషు యొక్క పరిపాలనలో ముందుకు సాగుతున్న సమయంలో ఇర్మియాకు దేవుడు ఏం చెప్పాడు, 70 సంవత్సరాల తర్వాత నా ప్రజల్ని నేను బయటకు తీసుకొస్తాను, బానిసత్వం నుంచి విడిపిస్తాను, ప్రజలు నా రాజ్యంలోకి తీసుకొస్తాను వాగ్దానం చేసినట్టుగా 70 సంవత్సరాల సమయంలో దేవుడు కోరేషుతో